హలో నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ఇవాల్టి ఎపిసోడ్ కోసం నార్సింగిలో ఉన్న నేటివ్ సౌత్ కిచెన్కి వచ్చేసాం. సో ఇక్కడ అంటే ఇవాళ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ని ప్రిపేర్ చేస్తారు ఏంటి ఇవన్నీ కూడా మనం కిచెన్ లోపలికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో రైట్ నౌ నేను నార్సింగిలో ఉన్న నేటివ్ సౌత్ కిచెన్ అండ్ బ్రేవరీ దగ్గరికి వచ్చేసాను. సో ఇక్కడ షెఫ్స్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్, టేస్టీ ఫుడ్ ఐటమ్స్ని మనకు పరిచయం చేయబోతున్నారు. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద టేస్టీ ఫుడ్ ఐటమ్స్. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో రైట్ నా మనం నేటివ్ సౌత్ కిచెన్లో ఉన్నాము. సో ఇక్కడ కిచెన్ చాలా హైజీన్గా నీట్గా ఉంది, చాలా బాగుందండి రియలీ. సో మనతో పాటు షెఫ్ ఉన్నారు, ఆయన ఏ ఫుడ్ ఐటమ్ని కుక్ చేయబోతున్నారు ఏంటి ఇవన్నీ తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. మీ పేరండి? నా పేరు వలి మేడం. వలి. సో ఎన్ని ఇయర్స్ నుంచి షెఫ్గా మీరు చేస్తారు? 10-11 ఇయర్స్ నుండి ఎక్స్పీరియన్స్గా చేస్తున్నాను. ఓ సూపర్. సో ఈరోజు మా కోసం ఏ ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేస్తారు? స్పెషల్గా మేడం ఇది గీ రోస్ట్ మేడం, మ్యాంగ్లూర్ గీ రోస్ట్. మ్యాంగ్లూర్ గీ రోస్ట్, మ్యాంగ్లూర్ మటన్ గీ రోస్ట్. మ్యాంగ్లూర్ మటన్ గీ రోస్ట్. మటన్ మర్చిపోతే మేము ఏమనుకోవాలి మధ్యలో? ఏం గీ రోస్ట్ చేస్తున్నాడు? మటన్ మ్యాంగ్లూర్ గీ రోస్ట్. ఓకే. సో మటన్ మ్యాంగ్లూర్ గీ రోస్ట్ ఎలా చేయాలి, అసలు దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు. ఓకే మేడం. సో ఫస్ట్ మనం ఏం చేయబోతున్నాం? మేడం ప్రిపేర్ చేసాం. యా, స్టార్ట్ చేసేద్దాం. ఓకే మేడం. ఓకే. సో నాకు నేర్పిస్తారు కదా ఎలా ఓకే చేయాలి మేడం, మటన్ ఓకే మేడం. ఘీ రోస్ట్, మ్యాంగ్లూర్ మటన్ ఘీ రోస్ట్. సో చాలా ఫేమస్ అయితే ఇది. అవును మేడం, మంగళూరు చాలా ఫేమస్. మ్యాంగ్లూర్లో చాలా ఫేమస్. ఓకే. ముందుగా మనకు కావాల్సిన మసాలాలతో దీన్ని మేము మామూలుగా పేస్ట్ చేసి పెట్టుకుంటాం. ఏంటిది ఇది? మ్యాంగ్లూర్ మసాలా. మ్యాంగ్లూర్ మసాలా ఇదే చాలా స్పెషల్ అన్నమాట మన డిషెస్ లో. అన్ని ఇంగ్రీడియంట్స్ వల్ల యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఇది ఏంటో మనం ఒకసారి దీని గురించి కూడా మాట్లాడదాం కదా, ఈ మసాలా ఎలా చేయాలి ఏంటి. దీని అన్ని ఇంగ్రీడియంట్స్ వాడతాం మేడం. ఓకే. మొత్తం టోటల్ ఇంగ్రీడియంట్స్ వేసుకొని దాన్ని పేస్ట్ పెట్టుకొని బాగా పేస్ట్ చేసుకుని మిర్చి కానీ ఈ మిర్చితో కానీ బాగా పేస్ట్ చేసి పెట్టేస్తాం. ఓకే, డన్. చేసిన తర్వాత మటన్ మ్యారినేషన్ చేసుకున్న తర్వాత మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే, సరే మనం స్టార్ట్ చేద్దాం. ఓకే. ముందుగా మనం గీ వేస్తాం. ఎంత, ఒక 2 స్పూన్స్ గీ అనొచ్చా? 2 స్పూన్ మేడం, అందుకే తక్కువలో పెట్టి చేద్దాం. ఓకే. ఓకే. సో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఘీ తీసుకున్నాము. మటన్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాం? మటన్ మేడం మామూలుగా 200 గ్రామ్స్ మేడం. 200 గ్రామ్స్ ఆఫ్ మటన్. ఓకే, డన్. ముందుగా మనం కొద్దిగా సోంపా. ఓకే. సో మ్యాంగ్లూర్ స్టైల్ అని చెప్పారు కాబట్టి కరివేపాకు ఎంతగా ఉంటుంది. కరివేపాకు వేశారు, లైట్గా కొత్తిమీర. ఓకే. జింజర్ గార్లిక్ పేస్ట్, అది కూడా చాలా లైట్ గా. అన్ని ఇంత తక్కువ వేస్తున్నారు. ఆల్రెడీ మేడం మ్యారినేషన్ లో ఉంటుంది మేడం. ఓకే. మీకు ఏమంటే చూపెట్టడానికి చేస్తాం. తర్వాత మేము మటన్ ఇక్కడ మ్యారినేట్ చేసిన మటన్ ఏం మ్యారినేషన్ దీంట్లో వచ్చేసి మ్యాంగ్లూర్ గీ రోస్ట్కి సంబంధించిన ఐటమ్లో ఎస్పెషల్లీ మసాలా ఉంటుంది మేడం. మీరు చెప్పిన మసాలా. సో వాట్ ఈస్ దిస్ మసాలా ఒక్కసారి చెప్తామా మనం వ్యూవర్స్ కోసం? అసలు మ్యాంగ్లూర్ స్పెషల్ మసాలా ఏంటి అంటే మేడం, అది వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, రెడ్ చిల్లీ స్పెషల్ డేగి చిల్లీ అని ఒకటి వస్తుంది మేడం. దాన్ని మళ్ళీ వచ్చేసి మన కొన్ని సుగంధ ద్రవ్యాలు, చెక్క, లవంగ, యాలకుల అవిలా వేసి మేము బాగా దాన్ని బాయిల్ చేసి చేసుకుంటాం మేడం. ఇప్పుడు ఆ చిల్లీ ఇదేనా మేడం? ఇది కాదు కదా, ఇది కాదు. దానికి సంబంధించిన డేగి చిల్లీ ఉంటుంది. ఓకే. ఓకే. కలర్ వస్తుంది, అందులో టేస్ట్ కూడా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇదేంటి, స్పైసీగా ఉంటుందా? స్పైసీగా ఉంటుంది మేడం. ఇది మనం వేసుకున్న తర్వాత కొద్దిగా గీలో ఫ్రై అయిన తర్వాత మనం కొద్దిగా వాటర్ వేసుకుంటే. మటన్ కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది కదండి? టైం పడుతుంది. ఓకే. జనరల్లీ ఎంత టైం పడచ్చు? 20 మినిట్స్ మేడం. కుక్కర్లో అయితే మామూలు మీకు 6-7 విజిల్స్ వచ్చి అయిపోతుంది. ఆ బాయిల్డ్ వన్. ఓకే. సో చాలా లైట్ గా చేసేసారు అనిపించింది ఎందుకో. లేదు మేడం, ఇంకా మేము మసాలా కూడా యాడ్ చేయలేదు. ఇంకా ఉందా? మటన్ బాయిల్ అసలు కదా, మటన్ బాయిల్ అయిన తర్వాత మేము మసాలా యాడ్ చేయాలి. ఓకే. మ్యాంగ్లూర్ మసాలా. సో ఇప్పుడు మేము చేసే రోస్టెడ్ మటన్ ఘీ రోస్ట్
మ్యాంగ్లూర్ మటన్ గీ రోస్ట్. ఓకే, మ్యాంగ్లూర్ మటన్ ఘీ రోస్ట్ మొత్తం తిప్పి చెప్పాను. సో దాంట్లో ఏంటంటే మ్యాంగ్లూర్ మసాలా అనేది చాలా స్పెషల్ అన్నమాట. సో ఆ మసాలా వేస్తే దీనికి ఫినిషింగ్ ఉంటుంది, అంతేనా? మేడం ఎస్పెషల్లీ మంగళూరు మసాలా చాలా ఫేమస్ మేడం. గీ రోస్ట్లోనే ఫేమస్. ఓకే, కొంత జ్యూసీగా ఉంటుంది, డ్రైగా ఉండదు, కొద్దిగా జ్యూసీగా ఉంటుంది మేడం. ఓకే, సూపర్. సో మటన్ లవర్స్ అందరికీ కూడా ఒక మ్యాంగ్లూర్ టేస్ట్, అంటే అక్కడ సైడ్ ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ. సో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నా ఫేవరెట్ ఫుడ్ నాటుకోడి పులుసు, రాగి ముద్ద. నాటుకోడి పులుసు, రాగి ముద్ద, సూపర్. చెప్పండి, మేము రాయలసీమ నుండి వచ్చాము కాబట్టి కర్నూలు మేడం. ఓకే, సో షెఫ్ గా మీరు ఫుడ్ ని కుక్ చేయడం ఎంజాయ్ చేస్తుంటారు. చాలా ఎంజాయ్. మీకు నచ్చిన ఫుడ్ కుక్ చేసేటప్పుడు ఇంకెలా ఉంటుందో ఆ ఫీలింగ్? బీ హ్యాపీ మేడం. అయితే నాకు ఒకటండి, అంటే యాజ్ అ షెఫ్ డిసిప్లైన్డ్ గా మనం చెయ్యాలి కుకింగ్. అవును మేడం. మీకు తినాలనిపిస్తూ ఉంటుంది కదా, ఇన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ చేస్తూ ఉంటారు, మరి ఆ టైంలో ఎట్లా కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు? లేదు మేడం, మేము తినలేము మేడం. ఆ టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు బాగా తినాలనిపిస్తుంది మేడం. అందులో ఎస్పెషల్లీ నాటుకోడి పులుసు, రాగి ముద్ద అనేది మేము బాగా తింటాం. ఓకే, సో ఇది ఒక యూనివర్సల్ డౌట్ అండి నాకు నిజంగానే. ఇన్ని రకాల ఫుడ్ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, తింటూ ఉంటారు, చేస్తూ ఉంటారు, కుక్ చేస్తుంటారు అందరి కోసం. మనకు తినాలనిపిస్తుంది కదా ఆ మూమెంట్ లో, వాళ్ళు ఏం చేస్తారు ఆ టైంలో, ఇంత డిసిప్లిన్ గా ఎట్లుంటారు అని ఒక డౌట్ ఉండేది. లేదు మేడం, చూసి మాకు ఫుడ్ అనేది ఇదే అయిపోతుంది. అంతే మేడం. ఓకే, ఎక్కువ చూసే కొద్దీ మేబీ మనకు అది నార్మల్ అనిపించేస్తుందేమో. ఏదన్నా ఉన్నా సాల్ట్, ఉప్పు, కారం చెక్ చేసుకుంటాం మేడం. ఓకే, సో అలా మాట్లాడుతూ ఇది కూడా కుక్ అయిపోయిందా అండి? అయింది మేడం, 2 minutes ఆల్మోస్ట్ డన్. మటన్ లో ఘీ ఫ్లేవర్ వస్తే బాగుంటుందా అసలు? ఐ రియల్లీ డోంట్. హైలైట్ ఉంటుంది అది. ఘీ ఫ్లేవర్ కంటే వేసే మసాలాలో ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది. అచ్చా, ఓకే. సో మసాలాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే నిజంగానే కదా. సో ఇది ఆల్రెడీ బాయిల్డ్ మటన్ రైట్? లేదు మేడం, మ్యారినేషన్ మటన్. మ్యారినేషన్, కానీ ఎట్లా 20 minutes అంటే గ్రేటే, చాలా తక్కువ టైం అసలు. అవును మేడం, అది ఎందుకంటే మనకు వచ్చేసి బోన్లెస్ వస్తుంది. అందులో వచ్చేసి ల్యాంబ్ అనేది మనకు 10 kilo 12 kilo లోపల వస్తుంది. ఓకే, ఓకే. మామూలు హెవీ మటన్ అయితే మనకు బాయిల్ కాదు. అవును, టైం పడుతుంది మేడం. ఇది ఉడికిన తర్వాత మనం కొద్దిగా మసాలా కలుపుతాం. ప్లీజ్ వేసేద్దాం. ఫైనలీ మ్యాజికల్ మ్యాంగ్లూర్ మసాలా వేస్తున్నాం ఇక్కడ. ఓ రియలీ బికాజ్ ఈ మసాలా వేసిన తర్వాత నిజంగా ఇది మారిపోయింది కదా. ఓకే, దట్స్ రియల్లీ గ్రేట్. బాగుందండి, స్మెల్ అరోమా సూపర్ ఉంది. అండ్ మీరు చెప్పినట్టు మ్యాంగ్లూర్ మసాలా మేక్ సెన్స్ అన్నట్టుంది ఇక్కడ. చూడ్డానికి అయితే చాలా బాగుందండి. అవును మేడం, బాగుంటుంది మేడం కదా. మిమ్మల్ని నేను మీకు చెప్తున్నానండి, యు నో. తర్వాత ఒకటి తీసుకుని మనం దానిపై నుండి ఘీ యాడ్ చేసుకుంటాం. ఓకే, లుక్స్ వెరీ డెలిషియస్. ఐ డోంట్ నో అబౌట్ టేస్ట్ కూడా చేస్తాను నేను. ఒకసారి చూడండి, ఫ్లేవర్ కూడా చాలా. మొత్తానికి అయితే డన్ అండి, ఆల్మోస్ట్ డన్. మ్యాంగ్లూర్ మటన్ ఘీ రోస్ట్. ప్రాపర్గా మీరు ఇంగ్రీడియంట్స్ అన్ని దగ్గర పెట్టుకొని, అంటే ఏమేమి చెప్పారు, ఎలా చెప్పారని చేస్తే నాకు తెలిసి వెరీ లెస్ టైంలో యూ కెన్ కుక్ దిస్. దట్ టు ఇట్ లుక్స్ వెరీ డెలిషియస్ అండ్ ఆబ్వియస్లీ టేస్టీగా కూడా ఉంటుంది. కానీ మేడం, యాక్చువల్గా అయితే మ్యాంగ్లూర్ ఘీ రోస్ట్ మటన్ మసాలా ఇక్కడ చాలా రేర్గా ఇక్కడ ఉన్న షెఫ్లు. కానీ సౌత్ షెఫ్లు మాత్రం చాలా నీట్గా వస్తుంది మేడం వాళ్ళు చేసే ఘీ రోస్ట్. ఒక షెఫ్ ఒక విధంగా చేస్తారు, కానీ మ్యాంగ్లూర్ వాళ్ళు చాలా డెలిషియస్గా ఉంటుంది అక్కడ ఫుడ్. ఓకే, సో మ్యాంగ్లూర్లో మనకు ఆరిజిన్ కాబట్టి మంచిగా ఉంటుంది అంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే కొంచెం అథెంటిక్ ప్లేసెస్ లోనే మనం ఇది ప్రిఫర్ చేయడం చాలా బెస్ట్. లేకపోతే మేబీ దాని ఒరిజిన్ మిస్ అవుతాం. సో మసాలా స్మెల్ కూడా చాలా బాగుందండి యాక్చువల్లీ. లైట్గా వాటర్. యా, ఇది చూస్తుంటే ఎలా ఉందంటే మేబీ ఆ మసాలా చాలా స్పైసీగా
అండ్ కారమే అదే స్పైసీ. స్పైసీ అంటూ ఏముండదు మేడం, అది గీ రోస్ట్ ఫ్లేవర్తో వస్తుంది మేడం. స్పైసీ అంటే ఇది. మనకు స్పైసీ కావాలంటే మనం అడిషనల్గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్ విల్ బి అ మోడరేట్ స్పైసీ, అంతేనా? ఫైనలీ వీఆర్ డన్ విత్ కుకింగ్. ఇక్కడ నేటివ్ సౌత్ అనగానే ఒక స్పెషాలిటీ అయితే అర్థమైంది. 5 స్టేట్స్ సౌత్ ఇండియన్ స్టేట్స్ ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉండడం రియలీ చాలా ఇంట్రెస్టింగ్ తెలుసా. అసలు అన్నీ ఒకేసారి ట్రై చేయొచ్చు, అంటే అంత ఓపిక ఉంటాయి తినడానికి. సో అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఏంటి అసలు చెప్తారా? లేదు మేడం, మా షెఫ్ గారు ఇచ్చిన మెనూ ప్రకారం చేసిన. ఓకే, సో షెఫ్ అంటే మీకు ఇలాగా ఎలా చేయాలి ఏంటి ఆ నేటివ్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ని మా ఎగ్జిక్యూటివ్ షెఫ్ మొత్తం ఇలా ప్రిపేర్ చేయాలని మాకు మొత్తం ఇచ్చారు మేడం. ఓకే, ఇది మామూలుగా అయితే ఇంకా ఆల్రెడీ కుక్ అయినట్టే మేడం. కొత్తిమీరతో గార్నిషింగ్. ఇప్పుడు ఫైనలీ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాం మేము. సో ఎంత ఎక్సైటెడ్ ఉన్నానో నేను, మొత్తం కుకింగ్ అయిపోయింది. మేడం తీద్దాం మేడం, బౌల్లో తీసేద్దాం. తీసేద్దాం బౌల్, దాన్ని ఫైనల్గా మనం బౌల్ తీసేసి ఎలా ఉంది ఏంటి టేస్ట్ చేద్దాం. సో మ్యాంగ్లూరు స్టైల్ ఘీ మటన్ రోస్ట్ చేసాం మేము ఇక్కడ. ఫైనలీ ఇట్స్ రెడీ. టేస్ట్ చేయొచ్చా? చేయండి మేడం, టెన్షన్ లేదు. నో ప్రాబ్లం. ఓకే, సో ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుందండి టేస్ట్, నిజంగానే చాలా జ్యూసీగా అండ్ పీసెస్ కూడా చాలా చక్కగా బాయిల్ అయ్యి బాగుంది. అంటే మైల్డ్గా ఉంది, ఎక్కువ స్పైసీ కూడా అనిపించట్లేదు. మసాలాస్ అన్నీ కూడా చాలా చక్కగా తగులుతూ, ఇది నాకు తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఏజ్ గ్రూప్. దిస్ ఇస్ రియలీ టేస్టీ. చాలా బాగా చేశారండి వల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు వల్లి గారు ఏ ఫుడ్ ఐటమ్ని ప్రిపేర్ చేయబోతున్నారు? కోనసీమ చేప వేపుడు. కోనసీమ చేప వేపుడు. సో ఆల్రెడీ మ్యారినేట్ చేసినట్టు కనిపిస్తూ ఉంది. సో కోనసీమ చేప వేపుడు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేయాలి, ఇవన్నీ చూద్దాం. మేడం ఇది మరల్ ఫిష్ మేడం. మరల్ ఫిష్. మరల్ ఫిష్. ఫిష్ ఓకే, అంటే పేరు మరల్. ఓ మరల్. మరల్ ఫిష్. దీనికి వచ్చేసి మేడం ఎగ్ వైట్ ఉంటుంది కదా మేడం, అది జింజర్ గార్లిక్ పేస్ట్ వచ్చేసి కొద్దిగా శనగపిండి, ధనియాల పొడి, కారం వేసుకొని మేము ఆ పేస్ట్ చేసి అల్లం పేస్ట్ దాన్ని మ్యారినేట్ చేశారు. ఓకే, దానికి అంటించారు. అంటించి బాగా మ్యారినేషన్. సో ఈ మరల్ ఫిష్ ఎక్కడ దొరుకుతుంది మేడం? ఇది వచ్చేసి మా రెస్టారెంట్లో వచ్చేసి చెరువు నుండి వస్తుంది మేడం, నది ద్వారా వస్తుంది. ఓకే, కానీ బోన్లెస్ చేప మేడం, చాలా బాగుంది. ఓకే ఓకే, సో మంచి ఫుడ్ ఐటమ్ని మనం ట్రై చేయబోతున్నాం అయితే. ట్రై చేసాం మేడం. ఓకే, సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసి 3 పీసెస్ తీసుకున్నాం మేము. ఇది కూడా ఘీ లేదు మేడం, ఘీ లేదు, మామూలు ఆయిల్. ఓకే, సో లైట్గా ఆయిల్ వేస్తారండి. సో ఈ 3 పీసెస్ ఆఫ్ మరల్ ఫిష్ అన్నమాట ఇది. సో ఏంటి ఇప్పుడు ఈ మరల్ అనే ఫిష్ తో చేస్తేనే ఇది మనకు టేస్ట్ ఉంటుంది మేడం. లేకపోతే వేరే ఫిష్ తో చేయరాదా? వేరే ఫిష్ తో చేస్తే ఫిష్ అనేది ఇరిగిపోతుంది. ఓకే, ఎన్ని మినిట్స్ పెట్టారండి మ్యారినేషన్ చేసి? మ్యారినేషన్ చేసి మేడం 1/2 అవర్ పెట్టాలి మేడం. 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టాలి కంపల్సరీగా 1/2 అవర్. సో ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో రోస్ట్ చేసిన తర్వాత ఏంటి ప్రాసెస్ మేడం? ఇప్పుడు మామూలుగా అయితే ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత దీన్ని 2 సైడ్ ఫ్రై చేయాలి. స్టార్టర్గా చాలా బాగుంది. ఎస్, అనిపిస్తూ ఉంది. స్టార్టర్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది. సో నేటివ్ సౌత్ అనగానే ఇక్కడ అంతేనా, అంటే కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేయడం? అవును మేడం, ఇది ఆంధ్ర కోనసీమ అంటే ఆంధ్ర. ఎక్కువగా మీకు ఎక్కువగా లైక్ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏంటి ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కావచ్చు? ఇక్కడ వచ్చేసి మధురై నల్లి పెప్పర్ ఫ్రై. అవునా? ఇది మీరు ఎగ్ వైట్ కదండి చెప్పండి. ఎగ్ వైట్ వేయడం వల్ల అందుకేనా అది అట్లా మొత్తం ఫ్లఫీగా కనిపిస్తాం? మేడం ఎగ్ వైట్ వేయడం వల్ల మసాలా అనేది బాగా అంటుకుంటుంది మేడం. ఓకే,
జనరల్గా కూడా మనం ఎగ్ వైట్ అనేది వాడచ్చు అంటారా? వాడచ్చు మేడం. ఇది మంచి టిప్, ఫాలో అవ్వండి. ఎగ్ వైట్ విత్ ఆల్ ద మసాలాస్, లైక్ మనం కారం ఇంకా ఏం వేస్తాము అంటే మామూలుగా అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, దాంట్లో ఎగ్ వైట్ మిక్స్ చేసి చేపని దాంట్లో డిప్ చేసి మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ వైజ్ ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్, సో ట్రై దిస్ వన్. నాకు ఇది నచ్చింది కొత్తగా, ఎగ్ వైట్ యాడ్ చేయడం అనేది. లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి మోస్ట్లీ. పొగలు వస్తున్నాయి అప్పుడే. మామూలు 5 మినిట్స్లో 3-4 మినిట్స్లో కూడా కుక్ అయిపోతుంది మేడం ఫిష్. ఎందుకంటే మ్యారినేషన్ చేసి ఉంటాం కాబట్టి చాలా బాగుంటుంది. యా, సో యాజ్ ఎ షెఫ్గా బేసిక్గా ఒక షెఫ్గా అంటే ఒక షెఫ్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఆబ్వియస్లీ కుకింగ్ స్టైల్. ఒక కుకింగ్ స్టైల్ ఉంటే సరిపోతుందా? లేదు మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజీనిక్ ఉండాలి మేడం. హైజీన్గా ఉండాలి. ఓకే, అండ్ హైజీన్ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఫుడ్ ప్రిపరేషన్లో టైమింగ్ కరెక్ట్ ఉండాలి. టైమింగ్స్ అంటే ఏంటి? ఎక్కువ తీసుకోవద్దా? టైమింగ్ అనేది పర్ఫెక్ట్ టైమింగ్ ఉండాలి. టైమింగ్స్ మెయింటైన్ చేయాలి, హైజీన్ ఉండాలి. ఇంకా టైమింగ్, హైజీన్ పర్ఫెక్ట్ ఉంటే మేడం ఫుడ్ అనేది ప్రిపరేషన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, సో టాప్ మోస్ట్ క్వాలిటీస్ ఒక షెఫ్లో ఉండాల్సింది ఇంకొక సీనియర్ మోస్ట్ షెఫ్ నాకు చెప్తున్నారు. సో ఒక హైజీన్ అండ్ ఆల్సో మంచి కుకింగ్ స్కిల్స్. అదే మేడం ఫిష్ అయిపోయింది, ఆల్మోస్ట్ డన్. గాడ్, మేము లో ఫ్లేమ్ మీద చేస్తున్నాం అయినా కూడా ఎంత లేదు మేడం, ముందుగానే మ్యారినేషన్ చేసి పెట్టిండం కాబట్టి చాలా బాగుంది. సో ఇట్స్ డన్ ఆల్మోస్ట్. ఓన్లీ మ్యారినేషన్ దగ్గరే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ డన్. ఎస్, సో కోనసీమ స్టైల్ చేప వేపుడు ఇది చాలా బాగుంది. మేము అంటే జస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్తో చేసాము. సో ఇది ఎలా ఉంది ఏంటి? టేస్ట్ చేయనా? చేయండి మేడం. చెప్పరా మీరు నాకు టేస్ట్ చేయమని? చేయండి మేడం. గ్రాంటెడ్ అయిపోయాను. ఇది ఎలాగో టేస్ట్ చేస్తాడు కదా అది. వావ్, నిజంగానే చాలా స్మూత్గా వచ్చేస్తుంది కదా పీస్ కూడా. హార్డ్లీ మేము ఒక 10 మినిట్స్ దీన్ని కుక్ చేసి ఉంటాము. 10 మినిట్స్కి ఇది మంచిగా స్మూత్గా వచ్చేసింది బికాస్ ఆఫ్ ద మ్యారినేషన్ ప్రాసెస్ ఏదైతే మేము ప్రీ మ్యారినేషన్ ప్రాసెస్ చేసామో. సో లెట్ మీ టేస్ట్ ఇట్. ఓకే, సో వండర్ఫుల్ అండి. పీసెస్ ఇలా కట్ అయిపోతున్నాయి చక్కగా. స్టార్టర్లో పిల్లలు ఎంజాయ్ చేసి వచ్చి దీన్ని. సో టేస్ట్ వైజ్ కూడా అద్భుతంగా ఉంది బికాస్ ఆ ఎగ్ ఫ్లేవర్ లైట్గా, బిట్ ఆఫ్ ఎగ్ ఫ్లేవర్ కొంచెం ఎమ్మీ టేస్ట్ ఇస్తూ ఉంది. అండ్ మసాలాస్ కూడా మైల్డ్గా అనిపిస్తూ చాలా చక్కగా అనిపిస్తుంది. ఈ పీస్ కూడా నాకు తెలిసి లైక్ ఐ కెన్ ఈజీలీ ఈట్ ఒక 5-7 పీసెస్ ఈజీగా తినొచ్చండి. బాగుంది ఇది కదా, చాలా బాగుంటుంది, చాలా బాగుంది. చిన్న పిల్లలు కానీ పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. సో మీరు డెఫినెట్గా అంటే ఇది నాకు చాలా తక్కువ టైం, టేస్ట్ కూడా అనిపించింది. అండ్ జస్ట్ మ్యారినేషన్కి ఒక టైం పడుతుంది మనకు. సో మీరు ఈజీగా కుక్ చేయాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ ఇది ట్రై చేయండి. మేబీ మీరు చెప్పిన ఫిష్ అవైలబుల్గా లేకపోయినా వేరే భాషా ఫిష్ ఇంకా వేరేవి ఉంటాయి కదా, వాటితో ట్రై చేయొచ్చు అనుకుంటున్నాను. ఉంటాయి మేడం, తలాపియా అనేది ఒకటి వస్తుంది, దాన్ని బోన్లెస్ చేసుకుని కూడా చేయొచ్చు. ఓకే, సో అలా మీకు అవైలబుల్గా ఉన్న నియరెస్ట్ ప్లేసెస్లో ఫిష్ తీసుకొని డెఫినెట్గా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అలా. సో చేతిలో ఆల్రెడీ పెట్టుకున్నారంటే ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు అంటే? ఇది మదురై నల్లి ఫ్రై. ఓకే, మదురై స్టైల్ నల్లి ఫ్రై, పెప్పర్ ఫ్రై, నల్లి పెప్పర్ ఫ్రై. సో మదురై స్టైల్ నల్లి పెప్పర్ ఫ్రై ఎలా ఉంటుంది, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, మసాలాస్ ఏంటి, ప్రాసెస్ మొత్తం చూద్దాం ఇప్పుడు. ఓకే, అంటే ఇది ఉడకబెట్టేందుకు 2 hours అవుతుంది. ఓకే, యాక్చువల్గా మేము ఉడకబెట్టేసి పెట్టుకున్నాం. మేము మసాలా పట్టించి ఉడకబెట్టేసి మసాలా ఉంది మన దగ్గర ఉందన్నమాట, రెడీ ఉన్నాయి. ఇప్పుడు తాలింపు మనం మళ్ళీ తాలింపేయాలి. సో అంతే, తాలింపు వేసేయడం పని అయిపోద్ది అంతేనా? సో ఉడకబెట్టడమే పెద్ద ప్రాసెస్ అన్నమాట. సో అసలు తాలింపు ఎలా వేయాలి, దానికి అంటే ఎలా ఉంటుంది చూద్దాం ఒకసారి. కొంచెం లైట్గా ఆయిల్ వేసారు, సోంపు వేసారు లైట్గా, అండ్ దెన్ చాప్డ్ ఆనియన్ 2 tablespoons అన్నమాట, రైట్? కొంచెం పసుపు,
లైట్గా వేసారు, లైట్గా కారం. లైట్గా. మీరు ఆ నల్లిని మసాలా పట్టించి బాయిల్ చేసి మసాలా పట్టించారా? అసలు ఎలా మసాలా? మసాలా కూడా బాయిల్ చేసి పెట్టుకుంటాము. అప్పుడు ఉప్పు కారం పడుతుంది మనకు. ట్రూ. ఇప్పుడు అది సపరేట్గా తీసి పెట్టేసినాం. ఈ మసాలా ఉన్నాయి. ఓకే, దీనికి మసాలా ఉందో? ఆ మసాలా ఏంటో చెప్తారా? ఆనియన్, టొమాటా, సేమ్ మసాలా, ఏం లేదు. గరం మసాలా, సోమ్, ఆనియన్, టొమాటా. సో ఆనియన్, టమాటా, గరం మసాలా, అంతే, ఏం లేదు. పేస్ట్. ఇది పేస్ట్ చేశారు. మసాలా ఆల్రెడీ ప్రిపేర్డ్గా ఉంది, దాన్ని మనం ఇక్కడ వేస్తాం. ఎంత క్వాంటిటీ వేయాలి? ఒక పోసనుకు 50 గ్రామ్. ఒక పోర్షన్కు 50 గ్రామ్స్ వేయాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ పొగలు వస్తున్నాయి, అంతే దూరం ఉన్నాను. గ్రేవీ ఏమి ఉండదు అనుకుంటారు, సెమీ డ్రై అంట. ఇది ఆల్రెడీ బాయిల్డ్ కాబట్టి ఫినిష్ మేడం. ఓకే, ఫినిష్ అయిపోయింది. ఓకే, ఇది లుక్స్ బాగుందండి, చాలా బాగుంది. లుక్స్ సో గుడ్, చాలా బాగుందండి. ఇది మీ సిగ్నేచర్ డిష్ కదా? అవును. ఎలా అంటే ఈ క్రియేటివిటీ ఎలా వచ్చింది? అంటే మా స్టైల్లో మేము చేసినది ట్రై చేశారు, అది హిట్ అయిపోయింది. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది. సో టేస్ట్ చేస్తాను అసలు ఎలా ఉంది ఏంటో చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్, మా కోసం చక్కగా టేస్టీ డిషెస్ ప్రిపేర్ చేశారు తక్కువ టైంలో. అండ్ చాలా ఈజీగా చేసేసారండి. మీ ఏజ్ కి అసలు మీకున్న ఎక్స్పీరియన్స్ కి చూడడానికి కూడా మాకు చాలా మంచిగా అనిపించింది. టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. థ్యాంక్స్ అ లాట్. చూసారు కదా, టేస్టీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ చాలా తక్కువ టైంలో ఇంట్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీ దగ్గర అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే. సో ఇది ఇవాల్టి ఎపిసోడ్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో వచ్చేస్తాను. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బై బాయ్.